నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహల నేపథ్యంలో బుధవారం టీజీసీసీలో జిల్లా కలెక్టర్ శ్రీమతి హరిచందన, ఐఏఎస్ అదనపు సిపి శ్రీ తబ్సిర్ ఇక్బాల్, ఐపీఎస్ జాయింట్ సిపి శ్రీమతి శ్వేత, ఐపీఎస్ మరియు సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మాట్లాడుతూ, ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, నగర వ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని, దీనిని కొరతగా భావించవద్దని కోరారు. తప్పుడు ప్రచారాల వల్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3024 కిలోలీటర్ల ఇంధనం అమ్ముడవగా 23న ఆ సంఖ్య రెట్టింపుపై 6400 కిలోలీటర్లకు చేరుకుందని, జనం భయాందోళన చెందడం వల్లే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని తెలిపారు. చాలా పెట్రోల్ బంక్స్ లో చాలా రష్ కావడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ అందరూ కూడా చాలా ప్యానిక్ తోని అందరు కూడా పెట్రోల్ బంక్స్ దగ్గర పోతున్నారు. ఈరోజు నేను, మన అడిషనల్ సిపి గారు, జాయింట్ సిపి గారు, మన కలెక్టర్ గారు హరిచందన గారు, మన డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ శ్రీనివాసు అందరూ కలిసి మనం ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో మనకు తెలిసిందేమంటే ఎటువంటి స్కేర్సిటీ లేదు, మనకు సఫిషియంట్ స్టాక్ ఉంది. 60 రోజుకు సరిపోయేంత స్టాక్ ఉంది. అది ఎందుకో ప్యానిక్ అయ్యి చాలామంది వాళ్ళు 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అన్నీ ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. మనము మొన్న 22 రోజు చూస్తే 3024 కేఎల్ మనకు ఆ రోజు సేల్ కావడం జరిగింది. నిన్నే చూస్తే 6400 కేఎల్ మనము సేల్ కావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ డబల్ సేల్ కావడం జరిగింది. పబ్లిక్ అంతా ప్యానిక్ తోని ఫుల్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర, సఫిషియంట్ స్టాక్ ఉంది. ప్యానిక్తో వచ్చి అన్ని దగ్గర లైన్ కడుతున్నారు, చాలా వాల్ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా అన్ని చోట్ల కూడా బందోబస్తు చేయడం జరిగింది. రెవెన్యూ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఆఫీసర్స్ని పెట్రోల్ బంక్స్ దగ్గర పెట్టడం జరిగింది. ఈ మధ్యలో కొంత పెట్రోల్ బంక్స్ కూడా నో స్టాక్ ఎందుకు పెట్టారంటే, మనము డబల్ సేల్ కావడంతో ఉన్న ట్యాంక్లో ఉన్న మొత్తము ఫ్యూయల్ అయిపోయింది. సో ఈ రీఫిల్లింగ్ కోసము మనకున్న 320 ట్యాంకర్స్ ఉన్నాం హైదరాబాద్ సిటీలో. రావడంలో కొంత టైం కావడంతో అక్కడ నో స్టాక్ పెట్టడం జరిగింది. కానీ ఫ్యూల్ లేదని చెప్పి వాళ్ళు నో స్టాక్ పెట్టలేదు. సో చాలామంది రకరకాల పుకార్లు పెడుతున్నారు. చాలా చోట్ల అక్కడేదో గుజరాత్లో అయింది, ఢిల్లీలో అయింది, రాజ్కోట్లో అయింది, సూరత్లో అయింది, చాలా షార్టేజ్ ఉందని చెప్తారు. అది అలాంటి ఎవరు పుకార్లు నమ్మొద్దు. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. ఈరోజు చాలా పెట్రోల్ బంక్స్లో చాలా రష్ కావడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ అందరు కూడా చాలా ప్యానిక్ తోని అందరు కూడా పెట్రోల్ బంక్స్ దగ్గర పోతున్నారు. ఈరోజు నేను, మన అడిషనల్ సిపి గారు, జాయింట్ సిపి గారు, మన కలెక్టర్ గారు హరిచందన గారు, మన డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ శ్రీనివాసు అందరూ కలిసి మనం ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది.